Hi. Hi. How come you're looking not so beautiful today? రాఖీ అనగానే ఇంత అందమైన అమ్మాయి రాఖీ కడుతుంది, నువ్వు పారిపోతావు నాకు తెలుసు. అది అందమైన అమ్మాయి కడుతుంటే వద్దంటాను. రాఖీ కట్టే ప్లీజ్. మీ శుభాకాంక్షలు. అంటే ఇప్పటికిప్పుడే నీకు నేను నాకు నువ్వు అని అనుకుంటున్నాం మనం. ఇన్నేళ్లగా హ్యాపీగా పెళ్లి చేసుకుని దగ్గర ఉన్నారు. వాళ్ళ మధ్యలో నీకు నేను నాకు నువ్వు అనే మూమెంట్స్ ఎన్ని ఉండొచ్చు కదా? చాలా ఉండొచ్చు. అది తెలుసుకునే ప్రయత్నం ఈ రోజు చేద్దాం. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్. Hats & Kar presents Family Number 1. Go presented by Triplex Detergent Cake and Washing Powder. Techno Paints Rangular Right Choice. Cosmetic partner Dazzler Etana Way to Stardom. Comfort partner Ramesh Lungi's Vari Royal Touch Collection. Co-powered by 49 Ante Santanam Santosham. Vijay Lakshmi Deer Menpagullu. Special partner Priya Gold Refined Sunflower Oil. 8 సెలబ్రిటీ ఫ్యామిలీస్ మధ్యలో నీకు నేను నాకు నువ్వు మూమెంట్స్ తెలుసుకోవాలని మీరు వెయిటింగ్ కదా? ఇంకా లేట్ చేయకుండా లెట్స్ వెల్కమ్ ఆల్ ది బ్యూటిఫుల్ ఫ్యామిలీస్ ఆన్ స్టేజ్. ప్రతి మగాడికి ఆత్మవిశ్వాసం స్త్రీ. మనం ఎన్ని మంచి పనులు చేసినా, ఎంతమందితో మంచిగా ఉన్నా, ఈ లోకం మనం చేసే చిన్న పొరపాటు కోసం ఎదురు చూస్తుంటుంది. అలాంటి పరిస్థితుల్లో కూడా జీవితంలో నాకు తోడుగా ఉన్నందుకు ఐ లవ్ యూ. ఒక మనిషి ఒక తెలియని ప్రపంచంలోకి అడుగుపెట్టినప్పుడు నాకు అన్ని వైపుల నుండి సపోర్ట్ చేస్తూ ఇంత దూరం తోడున్నారు. మళ్ళీ ఇంకొక జన్మ ఉంటే ఖచ్చితంగా మీకు భారీగానే పుట్టాను. ఎల్లా ఎల్లా చూపులు తిప్పేదెల్లా నువ్వసలెల్లా ఇలా నా ముందుంటే. కొత్తగా చూడకు ప్లీజ్. కొత్తగా ఎవరైనా తెచ్చుకోమంటే తెచ్చుకొని చూస్తాం. సిగ్గుందా కొంచెమేనా నీకు? చాలా రోజుల నుంచి ఒకటి చెప్పాలనుకుంటున్నాను. కొత్తగా ఏం చెప్పాలి? ఐ లవ్ యూ అని చెప్పకుండా నేను లవ్ ని చూపిస్తూ లవ్ ని తెలుపుదాం అనుకున్నాను. ఇన్నాళ్ళు అదే ట్రై చేస్తున్నాను, కానీ వాళ్ళు ఎందుకో చెప్పాలి అనిపించి మై ఐ లవ్ యూ. థ్యాంక్ యూ. చెప్పు, నన్ను ఎంత ప్రేమిస్తున్నావు? మనకు ఫస్ట్ బాబు పుట్టాడు చూసావా, యాక్చువల్లీ అమ్మ వాళ్ళు చేయాల్సిన డెలివరీని నువ్వు దగ్గరుండి చూసుకున్నావు. నాకు బాగా గుర్తు. 3 months వరకు కింద కాలు పెట్టనీయకుండా వంటతో సహా చేసి చూపించాడు. అప్పుడు ఆ రోజు అనుకున్నాను మా అమ్మ వచ్చి చేయలేదా అన్న ఫీల్ లేకుండా నువ్వు అది మనసులో కూడా రాకుండా బాగా చూసుకున్నావు. థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ అమ్మ. నిన్ను అమ్మలా చూసుకున్నాను అంటున్నావు కదా, యాక్చువల్లీ నేను మా అమ్మని చూసుకున్నట్టు చూసుకున్నాను. ఎవరైనా సరే తన భార్యని ఎంత ప్రేమిస్తున్నారో తన భార్యకి ఎప్పుడు చెప్పరు. ఎందుకు చెప్పరు అంటే చెబితే ఇంతేలా కనిపిస్తుంది. చచ్చే వరకు కలిసి ఉండే మన కోసం ఇంతే చెప్పకూడదు. అది దాచుకొని దాచుకొని చెబుతూనే ఉండాలి. ఎప్పుడు చెప్పలేదమ్మ ఇవన్నీ నాకు. నేను ఇందాకే వాట్సాప్ చూశాను. నువ్వు వాట్సాప్ ఎనివే జోకే బాట్, నీ మీద నాకున్న ప్రేమని ప్రపంచం మొత్తం తాకట్టు పెట్టేసి వడ్డీ కట్టినా కూడా కుదరదు. అంత ప్రేమిస్తున్నా నేను. ఐ లవ్ యూ సో మచ్. మన పెళ్ళయి 14 సంవత్సరాలు దాటింది. మధ్యలో చాలా ఒడిదుడుకులు, చాలా ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేసాము. అయినా కూడా
నా వెన్నంటి ఉండి నాకు సపోర్ట్ చేస్తూ అదే ప్రేమను అందిస్తూ ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఐ లవ్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండాలి. ఐ లవ్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ. నాకు పెద్దగా ప్రపోజ్ చేయడం రాదు. ఐ లవ్ యూ ఎవరైనా చెప్తారు, అలాగా నేను కూడా చెప్పాను. ఎంతమంది చెప్పారైతే? నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఏ స్వార్థం లేకుండా ఫ్యామిలీ మొత్తం హ్యాపీగా చూస్తున్నావు, అది నాకు చాలు. ఇంకొక మాటలో చెప్పాలంటే కమ్యా, ఐ లవ్ యూ. నేను ఉన్నంత కాలం ఫ్యామిలీ మొత్తాన్ని నేను హ్యాపీగా చూస్తాను, అది మొత్తం ప్రామిస్. ప్రియా, నువ్వు ఇన్ని సంవత్సరాలుగా నీ ప్రేమ నా మీద ఎక్స్ప్రెస్ చేసావు కానీ సో నేను ఎప్పుడు అంతగా చేయలేదు. లైక్ యూ లవ్ మీ మోర్ మోర్ అండ్ మోర్. ఈ అవకాశం తీసుకొని లెట్ మీ ఎక్స్ప్రెస్ మై లవ్ టువర్డ్స్ యూ. ఒక చీకటి రూమ్ లో లైక్ ఈ క్యాండిల్ ఎంతైతే వెలిగిస్తుందో నా లైఫ్ లోకి వచ్చి దానికంటే మించి వెలుగు తెప్పించావు. ఐ లవ్ యూ సో మచ్, ఎవర్ అండ్ ఎవర్, అ లాట్. ఐ లవ్ యూ టూ. And cheers to our 7 years of marriage with Amoda. ఏంటి 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 కొత్త వరుస? చాలా కొత్తగా ఉంది. నాకు చాలా వింతగా ఉందా? నీతో ఎంతసేపు మాట్లాడినా, ఎన్ని గంటలు మాట్లాడినా మాట్లాడాలి మాట్లాడాలి అనిపిస్తూ ఉంటుంది. నాకు కూడా ఏంటో నువ్వు మాట్లాడుతుంటే వినాలని 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 అలాగే. బేసిక్ గా నువ్వు మాట్లాడుతుంటే వినడం అలవాటు అయిపోయింది. అంతేనా? ప్రేమతో వినవా? ప్రేమ. ఇది చూస్తే నీకు ఏం గుర్తొస్తుంది? రోజా పువ్వు పింక్ గా ఉంది అనిపిస్తుంది. లేదు, నాకు నువ్వే గుర్తొస్తున్నావు. ఇది ఎంత అందంగా ఉందో నువ్వు కూడా అంతే అందంగా ఉంటావు. థ్యాంక్ యూ. అది నాకేనా? ఇది నీకే. మరి ఇది చూస్తే ఏం గుర్తొస్తుంది? రోజా పువ్వు లాగా ఉంది లేదు, అనిపిస్తుంది. రోజా పువ్వు వంగిపోయినట్టుంది. నీకు దానికి ఏమైనా సంబంధం ఉందా? నా పరిస్థితి ఇలాంటిదే ఇంచుమించు. సీరియస్ నోట్, రియలీ 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 వెరీ హ్యాపీ దట్ నా లైఫ్ లో నీలాంటి ఒక అమ్మాయి వస్తుందని నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే ఇంతకన్నా అందంగా వస్తారనుకున్నావా? చూసావా, ఇప్పుడు కూడా మాట్లాడుతుంటే నువ్వు మళ్ళీ మళ్ళీ నన్ను వినేలా చేస్తున్నావు. ఓకే ఓకే, అలవాటు అయిపోయింది 10 ఏళ్లగా. First of all, thank you because you take care of the family, you take care of everything. So thank you once again. సో ఈ 10 years గా సూపర్ గా ఉన్నాము. సో ఇంకా ఇలాగే కొంచెం పేషెన్స్ పెంచుకుంటూ నువ్వు కొద్దిగా మాటల్ని. ఈ మాట నిజంగా నువ్వే అంటున్నావా మృదుల? ఇలా ఒక క్యాండిల్ లైట్ డిన్నర్ కి మేము వెళ్ళి యాక్చువల్ గా చాలా రోజులైంది కదా. క్యాండిల్స్, ఫ్లవర్స్, ముఖ్యంగా మా ఆయన నాకు ఫ్లవర్ ఎప్పుడు ఇవ్వలేదు ఈ మధ్య కాలము. సో ఏదో ఒక ఫ్లవర్ వచ్చాడు. థ్యాంక్ యూ సో మచ్. చూసావా ఏంటి ఎంత ఖర్చు పెట్టి సెటప్ నీకోసం రెడీ చేపి నువ్వు ఎలాగైనా చేయమని వాళ్ళైనా చేస్తున్నారు. ఇలాగే స్మైల్ చేస్తూనే ఉండు. బిల్డింగ్లు కొనిస్తాను అలాగే చెప్పి 1 minute. ఏం చేస్తావు ఇప్పుడు? ఇక్కడ టచ్ చెయ్యి. ఇక్కడ కాదు, ఇక్కడ టచ్ చెయ్యి. వండు. ఇది ఫీల్ మై లవ్. ఇలా నా లవ్ ని ఫీల్ చెయ్యు. నువ్వు ఫ్రీగా అదొకటే వస్తుంది. నీకు రాయడం అంటే ఇష్టమా? నీ పేరు నా పేరుతో రాసుకో. నీకు చూడడం అంటే ఇష్టమా? చూడడం ఇష్టం. నాతో యువత నుంచి వృద్ధాపం వరకు చూసుకో.
నువ్వు కామెడీ వర్షన్ అంటే నువ్వు ఎలా చెప్తావు ఎప్పుడు నవ్వుతూనే ఉంటావు. బట్ ఏంటంటే నా లైఫ్ లో ఎవరికి తెలియంది అంటే ఒక 6 months నేను చాలా వర్స్ చూసా. మైరా క్యారింగ్ అప్పుడు నీ దగ్గర అప్పుడు ఏమీ లేదు. జస్ట్ ఐ ఆస్క్డ్ యూ నాకు యూఎస్కి వెళ్ళాలి మైరా నాకు డెలివర్ చేయాలని. వి వర్ స్ట్రగ్లింగ్ ఆ టైంలో బాంబేలో. సో ఆ టైంలో నేను అడిగానని నీ సేవింగ్స్ అన్ని తీసి నాకు యూఎస్ లో డెలివరీకి తీసుకెళ్ళావు. అక్కడ ఆ టైంలో 9th month లో నాన్న చనిపోయారు. అదే టైంలో పాపది కూడా అంత మనం ట్రావెల్ చేసి అంత కష్టపడి అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా క్వశ్చన్ మార్క్ అనేది హార్ట్ బీట్ వచ్చినప్పుడు ఐ వాజ్ హోప్లెస్. తర్వాత నాకు తెలిసింది ఏంటంటే పాప కంటే తను ఇంపార్టెంట్ అనేది నేను ఒక డాక్టర్ దగ్గర చెప్పడం. దాని తర్వాత ఇమీడియట్ గా వచ్చాక అమ్మ చనిపోయింది. లాట్ ఆఫ్ థింగ్స్ విత్ ఇన్ 6 months లో అయింది నాతో. అయినప్పుడు నేను చాలా భయపడ్డా. ఐ వాస్ టోటలీ బ్రేక్. నాతో పాటు నేను ఒక్కదానే కాదు, నాతో ఒక అనుబంధం ఉంది. నా బ్రదర్ నాతో ఉన్నాడు. ఈ రోజుల్లో పేరెంట్స్ ని చూసుకోవడమే కష్టం అయిపోతుంది. అలాంటిది వాడిని కూడా ఇప్పుడు రేపు పొద్దున మనకి ఇంకో బేబీ వద్దు వాళ్ళిద్దరే మనకి అన్నట్టు నువ్వు నాతో ప్రామిస్ చేసి ఇవాళటి వరకు నాతో నుంచున్నావు కదా. దట్స్ సో మచ్ టు మీ. నాకు అంత ప్రేస్ చేయకు, నా కళ్ళలో నుంచి మినరల్ వాటర్ వచ్చేస్తాయి. Say I love you. साथिया तूने क्या किया. పొట్టి పిల్ల నువ్వే నాకు దిక్కు మళ్ళా. పొట్టి పిల్ల ఓయ్ పొట్టి పిల్ల నా గుండెకు నువ్వే పొట్టు పిల్ల. పెళ్ళై ఇన్ని రోజులు నేను చూస్తున్నా, ఇంకా చూస్తూనే ఉంటావా? కాసేపు చూడండి. ఈ ఫీల్ కి తగ్గట్టు మాట్లాడరా ప్లీజ్. నువ్వే చెప్పు అయితే. నువ్వే చెప్పు. నువ్వే చెప్పు. నువ్వు చెప్పు. మీరు చెప్పేస్తే మేము ఎపిసోడ్ స్టార్ట్ చేసుకుంటాం. ఇదేంటి పింక్ కలర్ లో ఉంది? ముగ్గురు తాగారు. ఒక ప్రామిస్ చేయవా? మాకు ప్రామిస్ చేస్తారా? ఏంటి? ఆ థీమ్ కి తగ్గట్టు మాట్లాడరు. నువ్వు ఎప్పుడు నన్ను అడుగుతూ ఉంటావు కదా, ఎప్పుడైనా నేను ఎవరితో నన్ను యాక్ట్ చేస్తే నీకు పొజిటివ్ గా అనిపించదా ఏంటి అది ఇది అని. సో నేను ఎంత జెన్యున్ గా అయితే వర్క్ చేస్తానో నువ్వు అంతే జెన్యున్ గా వర్క్ చేస్తావని నేను నమ్ముతున్నాను అనమాట. సో అందుకే నేను ఎప్పుడు పాజిటివ్ గా ఫీల్ అవ్వలేదు. దానికోసం నువ్వు అంటే నాకు చాలా ఇష్టం. ప్రేమించాలంటే ఒక అదృష్టం ఉండాలి, ప్రేమను చెప్పాలంటే ఒక నమ్మకం ఉండాలి. ఆ నమ్మకాన్ని నేను ఎప్పుడు పోగొట్టుకోను, ఆ నమ్మకంతోనే ఎప్పుడు ఉంటాను, ఆ నమ్మకాన్ని నీకు కూడా పోగొట్టను అని చెప్పి ప్రామిస్ చేస్తాను. And I love you. అనియా వీళ్ళంతా ఎంత బాగా మాట్లాడారు. అంటే ఒకటి అర్థమైంది వీళ్ళని చూసిన తర్వాత, అలా మాట్లాడిన తర్వాత, అంటే వాళ్ళందరూ మగవాళ్ళు ఆడవాళ్ళందరూ సోషల్ మీడియా అంటే వాట్సాప్ లో వచ్చిన ఫార్వర్డ్లు, ఇన్స్టాగ్రామ్ లో వచ్చిన రీల్స్ బాగా ఫాలో అవుతున్నారని అర్థమైపోయింది. కానీ సిద్ధు విష్ణు అయితే అసలు అన్మెమరబుల్ మూమెంట్స్ యూనో. మన ఆరిఫ్ భాయ్ ఆయన శుద్ర పూజలు చేస్తున్నాడా? ఇక్కడ పట్టుకో. కానీ ఫస్ట్ టైం హస్బెండ్ మాట్లాడుతుంటే వైఫ్ విన్నది, ఫ్రీడమ్ ఇచ్చింది. ఈ బ్యూటిఫుల్ ఎమోషన్స్ అయితే బాగానే జరుపుకున్నారు. వాళ్ళిద్దరి మధ్య లవ్ ఎంత ఉందో మనం తెలుసుకున్నాం. కానీ ఈ రోజు థీమ్ ఈ పాయింట్ లో మనం చెప్పాల్సిందే. సో ఈ రోజు ఫ్యామిలీ నంబర్ 1 లో మేము సెలబ్రేట్ చేసుకునే థీమ్ నీకు నేను నాకు నువ్వు. నీకు నేను నాకు నువ్వు ఒకరికొకరం. ఇప్పటి వరకు మీరు ఇక్కడికి వచ్చారు, ఐ లవ్ యూ టూ అనుకున్నారు, మీ ఇష్టాలు చెప్పుకున్నారు. బట్ ఈ గేమ్ అయితే వాట్ an ఎంటర్టైనింగ్ గేమ్ యు నో. ఈ గేమ్ లో తెలిసిపోతుంది మీరు మాట్లాడిందన్ని నిజాలేనా. ఎంతమంది ఇక్కడ అవుట్ ఆఫ్ 8 couples నా భార్య గురించి నన్ను ఏం అడిగినా నేను చెప్తాను అని నమ్మకం ఉన్న వాళ్ళు చేయొద్దండి. మగవాళ్ళు కేసీ ఎత్తట్లేదేంటి ఒకసారి కనుక్కోవరవి. టెన్షన్ గా ఉంది నాకు. అతనికి ఆయన గురించే తెలియదు, నీ గురించి ఎలా తెలుస్తుంది అప్పుడు? అందుకని నేను ఈ క్వశ్చన్ అడగగానే ఫస్ట్ చేయొద్ది కౌశల్ భయ్య మీరు, కాబట్టి మీరు అండ్ మేడం మీరు వచ్చేయండి ఇక్కడికి. మీకు చాయిస్ ఇస్తున్నాను. ఇక్కడ ఏ హస్బెండ్ కి వాళ్ళ భార్య గురించి బాగా తెలుసు అనుకుంటున్నారు మీరు? ఈ రోజు ఓకే, కౌశల్ గారు సెలెక్ట్ చేశారు కాబట్టి రండి. సిద్ధేష్ణు గారు రండి. శ్రీవారు దొరగారు ఐగురు
కాలింగ్ మీ. మీరు ఎప్పుడెప్పుడు నా పక్కకు వచ్చి నించుందామని చూస్తున్నారు, రండి. సో ఇక్కడ రోహిణి, నీకు ఏ కప్పుల్లో ఆహా వీళ్ళ అన్యోన్యత చూసి బాగా ముచ్చటేస్తుంది అనుకున్న వాళ్ళని లేపు. నన్ను చూడు, ఇక్కడ టచ్ చేయి. అక్కడ ఆ కప్పులు కావాలి నాకు. కపల్ రండి. प्राण ने छोड़ दिया मैं ओ जानू मेरे प्राण ने छोड़ दिया मैं. ఆల్రైట్, సో 4 కపుల్స్ వచ్చారు. గేమ్ ఏంటంటే సింపుల్. భరించేవాడే మగాడు, మోసేవాడే మగాడు. ఈ సేయింగ్ ఇవాళ నిజం చేద్దాం. కాదు 9 months మనం మోస్తాం కదా, ఇప్పుడు మనల్ని వాళ్ళు మోస్తారు. ఇది ఇన్స్టాగ్రామ్ కొటేషన్. ఇది పంచ్ అంటే ఇలా ఉండాలి. భయ్యా, నువ్వు మాట్లాడింది మొత్తం టెలిగ్రామ్, వాట్సాప్ మరి. గేమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్త వినండి. మొగుడు పెళ్ళాన్ని ఎత్తుకుంటాడు. నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. ఆ క్వశ్చన్ కి ఆన్సర్ మా భర్తకి తెలుసు అని అంటే పెళ్ళాం బసరిస్తుంది. సో ఈ ప్రాసెస్ లో పెళ్ళాం మాట్లాడే అవకాశం లేదు. లాలీపాప్ తీసేస్తాను, మైక్ లో ఆన్సర్ చెప్తాడు. కరెక్ట్ అయితే ఒక అడుగు ముందుకేస్తారు. అలా టోటల్ గా ఎవరైతే ఆ 5వ అడుగు లాస్ట్ వరకు ఫస్ట్ రీచ్ అవుతారో వాళ్ళే ఈ గేమ్ విన్నర్స్. ఆల్రైట్, సో బజర్ ఇచ్చిన తర్వాత హస్బెండ్ ఆన్సర్ చెప్పలేకపోయినా, ఆన్సర్ రాంగ్ చెప్పినా వాళ్ళు కాకుండా మిగతా ముగ్గురు ముందుకెళ్తారు. రెడీగా ఉండండి. ఎలా లిఫ్ట్ చేస్తారో మీ ఇష్టం. 3, 2, 1 లిఫ్ట్. అంతే, లైఫ్ అంటే ఇంతే. భరించేవాడు మగాడు. ఫస్ట్ క్వశ్చన్, బజర్ రెడీ పెట్టుకోండి. ఇక్కడ ఏంటంటే క్వశ్చన్ అడిగిన తర్వాత ఏ హస్బెండ్ అని ఆన్సర్ చెప్పే వరకు మీరు దింపొచ్చు కిందకి. గాట్ ఇట్? మీ చెప్పుల సైజ్ కరెక్ట్ సైజ్. శ్రీలలిత గారు, మీ చెప్పుల సైజ్ మీ ఆయనకు తెలుసు. నంబర్ 8. అమ్మా 39 UK కాబట్టి అమ్మ వేసుకోండి. ఇది మీదేనా? ప్రూఫ్ ఏంటి? రైట్ ఆన్సర్. మీరొక్కరే ఒక అడుగు ముందుకు వెళ్తున్నారు. సెకండ్ క్వశ్చన్, జాగ్రత్తగా వినండి. నాకు టచ్అప్ కావాలి సార్. నాకు ఎన్నో కావాలి సార్, అవన్నీ కుదరవు. రెడీ, నెక్స్ట్ క్వశ్చన్. లాస్ట్ మీరు ఇన్స్టాగ్రామ్ లో సర్చ్ చేసిన ఐడి మీ ఆయనకు తెలుసు, మీరు ఇచ్చారు. ఇమ్మిడి జ్యువెలర్స్ అనుకుంటా. ఈవిడి ఫోన్ లేదు. ఫోన్ ఇంటికాడ పెట్టేశారు నిన్న. నా ఫోన్ లో ఈవిడ అకౌంట్ ఉంది. ఇది బాగుంది, ఇది బాగుంది, ఇది బాగుంది. ఓకే, ఇన్స్టాగ్రామ్ ఇది కౌశల్ గారి ఐడి. సర్చ్ ఇమ్మాడి సిల్వర్ జ్యువెలరీ హైదరాబాద్. ఇది ఎవరి ఐడిలో? కౌశల్ గారి ఐడిలో. ఇప్పుడు అమ్మనేమో ఇన్ని ఐడి ఉంది. ఇందులో నీలిమ గారు ఐడి పెట్టరా ప్లీజ్. నాది తప్పితే అందరూ ఉన్నాయి. మేము అడిగింది ఆవిడ ఫోన్ లో ఆవిడేం సెర్చ్ చేసింది అని. అక్కడ వచ్చింది నీలిమ కౌశల్ గారి ఐడి ఇది. ఇందులో సర్చ్ కి వెళ్తున్నాం. వెరీ గుడ్, ఓపెన్ అయింది. ఇందులో ఫస్ట్ ఇమ్మాడి జ్యువెలర్స్ అని ఉంటే మీరు గెలిచినట్టు, లేకపోతే మిగతా ముగ్గురు ముందుకెళ్తారు. SS Queen's Wardrobe. ఇక్కడ నుంచి ఇద్దరు ఫస్ట్ అడుగు మీద అండ్ ఆరిఫ్ బాయ్ సెకండ్ అడుగు మీద. కంగ్రాచులేషన్స్, ఎత్తుకోండి. క్వశ్చన్ అడుగుతున్నా, జాగ్రత్త వినండి. మీ చేతికి ఉన్న టాటూ గురించి ఇక్కడే మళ్ళీ ఆన్సర్ చెప్పండి. దాని తర్వాత నేను క్వశ్చన్ అడుగుతా. అదేంటిది? మరి క్వశ్చన్ పూర్తి అవ్వకుండా నేను బజర్ కొట్టారు. మీ చేతుకున్న టాటూ దేనికి సంబంధించింది? దాని సింబల్ దానికి అర్థం ఏంటి? అది మీరు అనుకుంటున్న క్వశ్చన్. ఓకే, ఆన్సర్ చెప్పండి. ఆవిడ చేతికి KANNY. కౌశల్ ఆర్మీ, నీలిమ, నికుంజ్, యజ్ఞిత. KANNY. బట్ నా క్వశ్చన్ వచ్చేసి టాటూ వేసుకోవాలని ఎప్పుడు అనిపించింది? అది క్వశ్చన్ ఉండే, బట్ మీరు తొందర బజర్ నొక్కారు. వెళ్ళిపోతానండి ఇంకొంచెం సేపు ఉంటే. నేను అడిగిన క్వశ్చన్ మీరు చెప్పిన ఆన్సర్ సంబంధం ఉంది కాబట్టి ముందుకెళ్ళండి.
మీరే లీడింగ్ ఆరిఫ్ భాయ్, కంగ్రాచులేషన్స్. మిగతా ముగ్గురు ఫస్ట్ అడుగులో ఉన్నారు. నెక్స్ట్ క్వశ్చన్, మీ హ్యాండ్ బ్యాగ్ లో ఏవైనా 5 వస్తువులు మీ ఆయనకు తెలుసు. ఇక్కడే ఒకటి పిల్లలకి హ్యాండ్ బ్యాగ్ ఉందా? ఫోన్ లేదు. హ్యాండ్ బ్యాగ్ ఏడుంది? ఆడనే ఉందా? లల్లీ రెడీ, ఫాస్ట్ చెప్పండి సార్. 5 పిల్లలకి చాక్లెట్స్ ఉంటాయి, లిప్స్టిక్ ఉంటది, అండ్ బ్రష్ ఉంటది, అండ్ కలర్స్ ఉంటాయి. అది షుగర్ కలర్ అంటే మేకప్ కాంపాక్ట్, ఐ షాడోస్. మేకప్ కి సంబంధించి 4 ఉంటాయి అయితే. మేకప్ బ్యాగ్ తీసుకొచ్చి మేకప్ సంబంధించిన 4 ఉంటాయంటే ఉండవా? అయ్యో ఇది కలర్, ఈ స్టిక్, లిప్స్టిక్, ఏంది లిప్స్టిక్, చాక్లెట్ ఇలాగనే ఉంది. అది తినేసిందే. చాక్లెట్ ఉంది. చాక్లెట్, మేకప్ కి సామాన్లు 4 ఉన్నాయి, ప్లస్ చాక్లెట్ ఉంది కాబట్టి రైట్ ఆన్సర్. ఎత్తుకోండమ్మా, ఎత్తుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ రెడీ, జాగ్రత్తగా వినండి, క్వశ్చన్ పూర్తిగా వినండి. రెడీ లలిత గారు? మీ అమ్మగారి ఫోన్ నంబర్ మీ ఆయనకు తెలుసు. మృదుల ఫస్ట్ నంబర్, ఫస్ట్ ఫోన్. డబుల్ 9 599 298. మామీ. అది ఎవరు మామీ? వీళ్ళ మామీ. మాట్లాడండి. ఆంటీ బాగున్నారా? ఎవరు? మీరు కేసీ గారు అత్తగారేనా? వద్దండి, ఇప్పుడు ఏం మాట్లాడకండి, ఆయన గురించి వద్దండి. మీ అమ్మాయిని పెళ్లి చేసుకున్నట్టు చేసుకొని కేసీ ఎన్ని వేషాలు వేస్తున్నాడో తెలుసా? అంటే కూతురు కాపురం నాశనం అయిపోతుంటే నవ్వుతారా మీరు? మీరు చెప్పండి, ఎవరు మీరు అసలు? నేను మృదుల వాళ్ళ అమ్మను. మీరు కేసీ గారు వాళ్ళ అత్తగారా లేకపోతే మృదుల గారు వాళ్ళ అమ్మగారా? మృదుల అమ్మగారు. సరే, మీ ఇంటికి వస్తున్నాను, చూసుకుందాం. అది మాత్రం చేయకమ్మా. ఇప్పుడు ఉట్టి కేసీ అండ్ మృదుల రెండో సెకండ్ స్టెప్ మీదకి వెళ్తారు. సో ఇప్పుడు గేమ్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఆరిఫ్ భాయ్ సెకండ్ పాయింట్ లో ఉన్నారు, కౌశల్ సెకండ్ పాయింట్, మృదుల అండ్ కేసీ సెకండ్ పాయింట్. కానీ సిద్ధిష్ను మీరు ఇంకా వెనకాల ఉన్నారు. జాగ్రత్త వినండి క్వశ్చన్, ఇది మీకోసమే. మీ పిల్లలకి ఎన్ని పనులు ఉన్నాయో మీ ఆయనకు తెలుసు. విష్ణు 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 మీరు తప్పు చెప్తే మిగతా ముగ్గురు ముందుకెళ్తారు. అది పోగలేదు, నవ్వింది, అది పైకి వచ్చింది. 28 అంతే ఉండవు. 23 ఫైనల్ ఆన్సర్ ఒక తక్కువ 15. సిద్ధు మీరు చెప్పిన ఆన్సర్ 15, కానీ అయాన్స్ కి ఇప్పుడు ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఉన్న టీత్ 20. కొత్త విషయం తెలిసింది. కాబట్టి మీరు ఎక్కడున్నారో అక్కడ ఉంటారు, మిగతా ముగ్గురు ముందుకెళ్తారు. లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా. It is a tie between Mrudula, Casey, Kaushal గారి ఫ్యామిలీ అండ్ ఆరిఫ్ గారి ఫ్యామిలీ. రెడీ, నెక్స్ట్ క్వశ్చన్. ఆవిడ మీకు లాస్ట్ పంపించిన వాట్సాప్ మెసేజ్. లలిత గారు, మీకు మీ ఆవిడ లాస్ట్ పంపించిన మెసేజ్, అది రిలేటెడ్ టు ప్రమోషన్. మెసేజ్ ఏంటి? 3 అమావాస్య అలా ఏమైనా పంపించినా గుర్తొచ్చు. 1 టైమ్ అప్. మీరు చెప్పలేకపోయారు కాబట్టి మిగతా ముగ్గురు ముందుకెళ్తున్నారు. వెరీ ఇంట్రెస్టింగ్. లాస్ట్ పాయింట్ కోసం మృదుల, కేసీ అండ్ కౌశల్ గారి ఫ్యామిలీ. ఓకే, మోస్ట్లీ ఇది లాస్ట్ క్వశ్చన్, జాగ్రత్త వినండి. కరెక్ట్ చెప్తే ముందుకెళ్తారు. మీరు పొరపాటున ఎవరు తప్పు చెప్పినా అవతల వాళ్ళు ముందుకెళ్తారు. జాగ్రత్తగా వినండి. క్వశ్చన్ ఇస్, రెడీయా? ఎత్తుకున్నారా అందరూ? మీ ఆవిడ కాళ్ళ నెయిల్ పాలిష్ కలర్ మీ ఆయనకు తెలుసు. ఐ థింక్ ఇట్ ఇస్ సిద్ధు. మీరు రాంగ్ చెప్తే చూడకూడదు కిందకి. వీళ్ళిద్దరు ముందుకెళ్తారు, ఇద్దరు విన్నర్స్ ఉంటారు. ఐ థింక్ బ్రౌన్. కెన్ యూ షో us ప్లీజ్? ఇట్స్ మెరూన్. కాబట్టి ఈ గేమ్ విన్నర్స్ కేసీ, మృదుల అండ్ కౌశల్ గారు, నీలిమ గారు. లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా. పాడనా తీయగా కమ్మని ఒక పాట,
ఇప్పుడు మీ అందరి కోసం పాట పాడి వినిపించాలని కోరుకుంటున్నారు కాబట్టి ఫర్ ది ఫస్ట్ టైం ఆన్ టెలివిజన్, అది కూడా మనందరి జీ తెలుగులో పాడడానికి వచ్చేస్తుంది మా రోహిణి. ఆ డోర్లన్నీ కొంచెం ఓపెన్ చేసి పెట్టండి అమ్మా. యాక్చువల్లీ రోహిణి వాయిస్ బాగుంటది. చీటీ పాటలు ఎన్ని పాడింది? నా పాట తేట తెలుగు పాట. అమ్మా ఎందుకే నన్ను వదిలేసి వెళ్ళిపోయావు? చాలా లవర్స్ చూసి వాళ్ళని చూసి వీళ్ళని చూసి ఏ ఉన్నారా అనిపిస్తుంటది. నాకు కూడా ఒక బాయ్ ఫ్రెండ్ ఉంటే నేను కూడా ఇలాంటి మాటలు ఎక్స్ప్రెస్ చేయాలి. నీకు లవ్ గానీ బాయ్ ఫ్రెండ్ గానీ లేదా? ఉండే బ్రేకప్. మరి ఎప్పుడు నువ్వు బాధపడినట్టు లేకపోతే అంటే ఏం చెప్పాలి ఇప్పుడు? చెప్పాలి వద్దులేండి, అది చెప్పు. ఎట్ ద సేమ్ టైం నన్ను లవ్ చేస్తున్నాడు, ఆల్రెడీ తనకి ఇంకో గర్ల్ ఫ్రెండ్ కూడా ఉందన్నమాట. నేను అనుకున్నా అరే చెప్పాలి కదరా ఇంకొకరితో ఉంటే అని చెప్పేసి. కానీ బ్రేకప్ ని ఎలా హ్యాండిల్ చేసావు అని. 6 months చాలా సఫర్ అయ్యా. ఫ్రెండ్స్ ఎక్కువ నాకు సపోర్ట్ చేసి కొంచెం ఆ ఫేజ్ నుంచి బయట తీసుకొచ్చారు. తర్వాత అవును కదా వీడెవడు అసలు ఆఫ్టర్ వచ్చిండు వాడే వీడు ఇందాక నా రూమ్ కి వచ్చి కట్నం ఇస్తావా అన్నాడు. నేనెందుకు ఇస్తాను రా కట్నం అంటే, పెళ్లి చేసుకుంటే ఇస్తావంట కదా మా అమ్మ చెప్పింది అన్నాడు. నేను సంపాదించిందంతా దొబ్బేద్దామనే, నేను అంత ఈజీగా ఎవరికి దొరకను. ఇప్పుడు ఈ పాట ఆయన డెడికేట్ లా చిచ్చి ఎవరైతే ఇంకా నా లైఫ్ లోకి వస్తే నేను ఎలా మాట్లాడదాం అనుకో. నాకు పర్సనల్ లైఫ్ లో రోహిణి ఎంత స్ట్రగుల్ అయిందో, ఎన్ని అప్స్ అండ్ డౌన్స్ చూసిందో తెలుసు. కానీ ఇప్పుడు ఒక బంధంలో లేకపోతే మ్యారేజ్ చేసుకోవాలి, నాకు ఒక ఫ్యామిలీ రావాలనే కోరికలు ఎక్కువ ఉన్నాయి నీకు. ఉండేవి, బట్ ఈ రోజుల్లో మ్యారేజెస్ గానీ అవన్నీ కొంచెం. నో రోహిణి, ఐల్ టెల్ యూ వన్ థింగ్, యాక్చువల్లీ వెరీ రాంగ్ యు ఆర్ థింకింగ్. యాక్చువల్లీ మీ ఇంట్లో మీ తల్లిదండ్రులు కొంత ఏజ్ వరకు నీతో ఉంటారు, కానీ నీతో వచ్చే భర్త మాత్రం లైఫ్ లాంగ్ నీతో ఉంటాడు, నీ చిది మంటల వరకు. యాక్చువల్గా
ఎందుకంటే మిగతా వాళ్ళందరూ వస్తారు పోతారు, బట్ హస్బెండ్ అనేవాడే లైఫ్ ఎండింగ్ వరకు ఉంటాడు. యాక్చువల్లీ నిజంగా అలాంటి వాడు లైఫ్ లాంగ్ నాకు తోడు ఉండేవాడు వస్తే డెఫినెట్ గా నేను పెళ్లి అలాంటి చేసుకుంటాను. వాడు ఇప్పుడు కనిపించలేదు, ఇంకా సర్చ్ అంటే నాకు కనిపించిన వాళ్ళందరూ వాళ్ళు నన్ను లవ్ చేయట్లేదు, వేరే నీ మనసు గెలుచుకోవాలంటే ఆ అబ్బాయిలో ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి? నా పర్సనల్ లైఫ్ లో నేను ఎలా ఉంటానంటే అబ్బాయి అమ్మాయి ఈక్వల్, గివ్ అండ్ టేక్ ఉండాలి, ఇద్దరు ఒకరికొకరు అర్థం చేసుకొని. ఇప్పుడు నేను ఉంటున్న ఇండస్ట్రీని సపోర్ట్ చేసే పర్సన్ అయి ఉండాలి. బికాస్ నేను క్విట్ చేయదలుచుకోవట్లే పెళ్ళైన తర్వాత. ఏ సిచ్యువేషన్ వచ్చినా కూడా నాకు ఇదంటే ఇష్టం, ప్రాణం. సో నేను చేస్తా ఉండాలి, వర్క్ చేస్తూ ఉండాలి, రిస్ట్రిక్షన్స్ ఉండకూడదు. ఇండస్ట్రీ అతను అయితే ఇంకా బెస్ట్ కదా. ఇండస్ట్రీ వద్దు, వాడు షూట్ లో ఉండి నేను షూట్ లో ఎనీ సిచ్యువేషన్ నాకు తోడుగా ఉండేవాడు కావాలి. రైట్, మా అందరి తరపు నుంచి విషెస్. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క ఫ్యామిలీ ఒక్కొక్క సంబంధం తీసుకొద్దాం. నెక్స్ట్ రోహిణి స్వయంవరం చేద్దాం మనం రవి. అది నీ యూట్యూబ్ లో. ఆల్రైట్, సో థాంక్యూ సో మచ్ రోహిణి, బ్యూటిఫుల్ సింగింగ్, ఆల్ ది బెస్ట్. ఎనీవేస్, సో సెకండ్ గేమ్ కి వచ్చాము. ఫస్ట్ నలుగురులో ఇద్దరు విన్నర్స్, కౌశల్ గారి ఫ్యామిలీ అండ్ కేసీ గారి ఫ్యామిలీ, కాబట్టి కంగ్రాచులేషన్స్. ఇప్పుడు మిగతా నలుగురులో ముందుగా అప్పీల్ చేస్తున్నాం శతద్రు వంశ యోధుడు రితేష్ భయ్య అండ్ ఫ్యామిలీ. శతద్రు వంశ యోధుడు అయిపోయాడు కాబట్టి ఇప్పుడు ఒక్కొక్కరిని కాదు షేర్ ఖాన్ 100 మందికైనా వండి పెడతాను అనే మా ధరణి ప్రియ అండ్ ఫ్యామిలీ. సో ఇప్పుడు అర్ధశతద్ర వంశ యోధుడు అంటే ఆయనకి ఇంట్రడక్షన్ అవసరం లేదని. అంటే భార్య భర్తలు ఇద్దరు కూడా అర్థం చేసుకుని ఉండాలి అనే విషయం కోసం అర్ధ దగ్గర లేచిపోయారు. ఇప్పుడు 3 పావుల శతద్ర వంశ యోధులు. మీ నలుగురు హస్బెండ్స్ కి చైర్లు ముంగటేసాం, వెళ్ళి కూర్చోండి హ్యాపీగా. మీరేం చేయాలంటే నేను క్వశ్చన్ అడుగుతా, అంటే ఒక సిచ్యువేషన్ అడుగుతా. ఆ సిచ్యువేషన్ మీ ఆయన ఏమనుకున్నాడో ఇక్కడ ప్యాడ్ ఇస్తాను మీకు, ప్యాడ్ మీద రాసేస్తారు. మీరు చెప్పిన దానికి మీ ఆయన చెప్పిన దానికి మ్యాచ్ అవ్వాలి. హలో అహో, ఉట్టి డ్రెస్సులు కాదు థాట్స్ కూడా మ్యాచ్ ఉండాలంట, చూడు జరా. మీరు ఆన్సర్ ఫాస్ట్ గా ఆ ప్యాడ్ మీద రాసి ఆ దండని చేయితోని మెడలో తీసుకొని చేతులు వాడకుండా తల టు తల ఆ దండని వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయాలి. ఇవన్నీ ప్రాసెస్ లో మీరు పరిగెట్టడం, మీరు నడవడం వల్ల మీ కాళ్ళు వస్తాయి కాబట్టి మీకు గన్ని బ్యాగ్స్ ఇచ్చాం, అది వేసుకొని దూకండి ఇట్లా. ఎవరైతే ఫస్ట్ మెడలో వేసి వెనక్కి వస్తారో వాళ్ళ ఆయనకి చెప్పే అవకాశం వస్తుంది. ఆ ఆన్సర్ ఈ ఆన్సర్ మ్యాచ్ అవ్వాలి. ఇట్లా రాసి వెళ్ళి దండ వేసుకొని గని బ్యాగ్ వేసుకోవాలి. న్యూస్ రీడర్ ఎట్లయినవే, ఇన్ని డౌట్లు ఏంటి? ఫస్ట్ క్వశ్చన్ జాగ్రత్త వినండి. మీ లైఫ్ లో మీ హస్బెండ్ వల్ల బాగా హర్ట్ అయిన మూమెంట్ ఏంటి? ఫస్ట్ వచ్చింది ధరణి ప్రియ అండ్ లాస్ట్ ప్రియా గారు వచ్చారు. సెకండ్ ధనరాజ్ గారు అండ్ థర్డ్ మహి. అయితే ఫస్ట్ మోహిత్ గారు, మీరు ఏది అనుకుంటున్నారు? మీ ఆవిడ ఏ సిచ్యువేషన్ గురించి చెప్పింది అనుకుంటున్నారు? ఫ్రెండ్స్ తో ఎక్కువ మాట్లాడినప్పుడు వాళ్ళతో క్లోజ్ గా మూవ్ అయినప్పుడు తను హర్ట్ అవుతుంది. మీరు ఎక్కువ టైం ఫ్రెండ్స్ కి ఇస్తున్నాము అనే పాయింట్ లో. ఓకే సరే, సెకండ్ అనయ్య. సంపాదించిందంతా తీసుకెళ్లి పొడ్డిచ్చేసాను కదా, అందుకని సినిమా తీసినందుకు బాగా హర్ట్ అయింది. ఓకే, అండ్ థర్డ్ మహి. రెండు ఉన్నాయి. మేజర్ వన్ చెప్పండి ఫస్ట్. మాట ఇచ్చా, మానేశానని చెప్పి మొదలెట్టా. స్మోక్. ఆ విషయం అది ఒకటి బాగా హర్ట్ అయిపోయింది. బాగా హర్ట్ అయింది. ఓకే, నెక్స్ట్ వన్. ఎక్కడున్న సిచ్యువేషన్ చూడండి, ముందైతే అరిచేస్తా, అది చాలా సార్లు చెప్తూ ఉంటది కానీ అది కూడా తగ్గట్లేదు. సో మీ కోపం ఎక్కువ అంతేనా? ఆ విషయంలో ఈ రెండిట్లో ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి అంటే ఫస్ట్ ది స్మోక్. రితేష్ భాయ్ వచ్చారా పోయారా? ఉన్నారు కదా. మీరు ఏ విషయంలో హర్ట్ చేశారు చెప్పండి. నేను హర్ట్ చేయను బేసిక్ గా. తెలియకుండా ఎప్పుడైనా హర్ట్ చేసి ఉంటారు చిన్న చిన్న విషయాల్లో కానీ. మనకి ఎలా తెలుస్తుంది? షూటింగ్ ఎంత లేట్ అయినా మార్నింగ్ 6:30కి క్రికెట్ ఆడడానికి వెళ్ళిపోతాను, అది తనకి నచ్చదు. సో రీజన్ ఇస్ క్రికెట్. ఓకే, వైఫ్స్ ఏ చెప్తారు మీరు ఏ విషయంలో బాగా హర్ట్ అయ్యారో. ఫస్ట్ ధరణి ప్రియ. రీల్స్ చేయడు. అబ్బా ఏమి చెప్పినావే.
ఇప్పుడు నేను అట్ అవుతున్నా. హస్బెండ్ లేకపోతే మ్యారేజ్ లో ఇన్ని ప్రాబ్లమ్స్ మాట్లాడుకుంటాం, అన్ని వదిలేసి నువ్వు రీల్ చేయట్లేదు అని అంటున్నావు. కాదు, మాకు జనరల్లీ అట్లా లొల్లులు జరగవు. అంటే ఆయన చెప్పింది అది. ఏం చెప్పిండు ఆయన? అదే దోస్తులతో మాట్లాడతాడని. అది ఎంత పెద్ద ఇష్యూ. అది కాకుండా రీల్సా? నువ్వు దోస్తులతోనే మాట్లాడుకో, నాకు రీల్ చేసి అట్లా చేసినా సరే. మ్యాచ్ అవ్వలేదు కాబట్టి రాంగ్ ఆన్సర్. అండ్ సెకండ్ ధనరాజ్ గారు. ఎస్, చెప్పండి. వేస్ట్ ఖర్చు అండ్ మూవీ ప్రొడ్యూస్ చేయడం. అది కూడా రాశారు. వెరీ గుడ్, మూవీ ప్రొడ్యూసర్ గా అని రాశారు. మరి కానీ వేస్ట్ ఖర్చేగా మూవీ ప్రొడ్యూస్ చేయడం. సో ఇద్దరు ఆన్సర్ మ్యాచ్ అయింది. ఇద్దరు ఆన్సర్ ఎస్, ఆల్మోస్ట్ 99% మ్యాచ్ అయింది. వెరీ గుడ్. కానీ శిరీష గారిని ఎప్పుడు హట్ చేయడం మానేద్దాం అనుకుంటున్నారు? అదే అడిగండి ఫస్ట్. ఎప్పుడు హట్ చేస్తూ ఉంటాను. తోస్తా కిందకి. ఎప్పుడు ప్రేమిస్తే బోర్ కొడుతుంది సిరి, నీకు తెలీదు. నెక్స్ట్ మహి. శివాకి చాలా కోపం ఎక్కువ. సో ఎక్కడున్నాము ఏంటి అసలు ఏమి ఆలోచించకుండా ఎక్కడ పడితే అక్కడ నన్ను అలా తిట్టేస్తారు. అండ్ ఈ సిచ్యువేషన్ లోనే ఒకసారి నేను శివ హరిని ఉన్నప్పుడు నన్ను ఒకసారి కొట్టారు కూడా. నన్ను అందరి ముందు కొట్టాడు అంది. అందరి ముందు కాదు, జస్ట్ నేను హరిని శివ ఉన్నా. హరిని ముందంటే ఇంకా చాలదా? అది కొట్టిర్రో చెయ్యి తాకిందో ఏమో గానీ భయ్యా, మనం సారీ చెప్తే మనం పెద్దోళ్ళం అవుతామని నమ్ముతాం. చెప్పాడు, చాలా సార్లు చెప్పాడు. ఒక్కసారి ఇక్కడ చెప్పావు కాబట్టి కొట్టారు అని, అది పెద్ద ఏ హరిని సమక్షంలో అయితే జరిగిందో ఆ హరిని సమక్షంలో. ఆ రోజు మధ్యలో స్టార్ట్ అయింది దీని దగ్గర నుంచి, అందుకని ఫస్ట్ ఇక్కడ ఇచ్చాను, తర్వాత నీకు సారీ. వెరీ నైస్. ఆ ఆన్సర్ అయితే మీరు కోపం ఎక్కువ శివాకి, ఒకసారి నన్ను కొట్టారు అని రాశారు. కానీ మీరు చెప్పిన ఆన్సర్ ఫస్ట్ స్మోక్ అన్నారు. ఆ స్మోక్ గురించి ఎప్పుడు రియాక్ట్ అవ్వలేదా? ఇంకా చెప్పి నా గొంతు పోతుంది. ఏంటి ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నావా? ఇప్పుడు శతద్రువంశయోధుడు. నో, నాకు ఆన్సర్ విని ఓపిక లేదు. అంటే చాలా సార్లు అబద్ధం చెప్పి భయ్యా అమ్మో, నేను ఇంత చిన్నదానికి ఏదేదో వచ్చేస్తుంది ఇక్కడ. షూటింగ్స్ కానీ ఒక్కొక్కసారి లేట్ నైట్స్ వస్తూ ఉంటారు. అప్పుడు మాత్రం నేను షూటింగ్ కనే వెళ్ళాను. ఎవరికైనా ఫ్రెండ్స్ ఫోన్ చేసినా కూడాను, ఇది అందరు చేసేది, ఇది అబద్ధం కాదు. మమ్మల్ని అంటావేంటి భయ్యా? సో ఇక్కడ రైట్ ఆన్సర్ మా సిరి గారిది అండ్ రితేష్ గారిది కూడా 99% మ్యాచ్ అయింది. అండ్ ఇక్కడ అస్సలు మ్యాచ్ అవ్వలేదు కాబట్టి రైట్ గెస్ చేసిన మీ ఇద్దరికి 1 పాయింట్. సెకండ్ క్వశ్చన్, మా ఆయనకి సచ్చినా ఈ పని రాదు, లేకపోతే ఈ పని చక్కగా చెయ్యడు, ఏంటది? ఫాస్ట్ మహి. ఫస్ట్ ధరణి ప్రియ వచ్చింది కాబట్టి ఆలోచించుకొని చెప్పయ్యా. మోహిత్ భయ్య, మళ్ళీ రీల్స్ అనే చెప్పండి. ఫోల్డింగ్ ఆఫ్ క్లోత్స్. బట్టలు మడత పెట్టడం రాదు. నెక్స్ట్ ధనరాజ్ అన్న. నేను ఒకసారి ఆలోచించుకుంటా. అటెల్ రావా? నీకు టైం ఇస్తున్నా 10 సెకండ్లు ఆలోచించుకో. నేను నీకు 20 సెకండ్లో చెప్తాను. అటెల్ రా. ఒకసారి అటెల్ వస్తే ఏం పోయింది? సరే చెప్పన్నా. రెండు చెప్పచ్చా? ఒక్కటి చెప్పు, దాంట్లో ఇంపార్టెంట్ ఏందో అది చెప్పు. ఎవరైనా ఏదైనా అడిగితే నాతో నో చెప్పలేను. సో నో చెప్పడం రాదు. ఎస్ సార్. నాకు వచ్చింది. నీకు కరెక్ట్ ఆన్సర్ కావాలంటే శివన్ అడిగిరా చెప్తా. నువ్వు మంచి ఆన్సర్ ఇస్తా అనుకున్నా, నన్ను ఆడికెందుకు పంపిస్తున్నావు? ఈడ్నే రాదు. సరే ఓకే, పని చేస్తాను. నాకు కరెక్ట్ చెప్పు. మాట్లాడకూడదు. నాకు ఎందుకో దన్నా చెప్పాక చెప్పాలను. ఆడుకోండి.
నువ్వు ఎందుకు అటు ఇటు తిరుగుతున్నావు? అక్కడి నుంచి అడగచ్చు కదా. కానీ దగ్గరుంటే వినబడుతుంది కదా అని క్లియర్ గా. నాకు అయిపోయిన తర్వాత వస్తా. ఆడ ఎట్లాగా వచ్చింది కదా అక్కడ దాకా తీసేసుకోండి. మళ్ళీ మర్చిపోయా చూడు. చెప్పనా? నెయిల్ పాలిష్ పర్ఫెక్ట్ గా వేయలేదని చెప్పి. ఓకే, నెయిల్ పాలిష్ 5. మా పిల్లోడికి స్నానం చేయించి స్కూల్ కి పంపించడం రాదు. పిల్లల్ని రెడీ చేయడం రాదు. పిల్లోడు ఓకే, పిల్లోడు. సో ఫస్ట్ ఆన్సర్ ధన్యప్రియ. క్లోత్స్ ఫోల్డింగ్ రాదని చెప్పి రాసింది కరెక్టా? క్లోత్స్ ఫోల్డింగ్. వావ్, 100% మ్యాచ్. అండ్ నెక్స్ట్ రితేష్ భాయ్ చెప్పాడు. ఫస్ట్ డే లేట్ నైట్స్ అనుకున్నా, ఇది ఇంకా దారుణం. ఇదేం మిడ్ నైట్? లేట్ నైట్ వెళ్ళి కూడా ఏం రాదంట. ప్రియా గారు చెప్పండి. షాపింగ్. నా షాపింగ్ నేనే చేస్తా, పర్ఫెక్ట్ ఉంటుంది. ఆ షర్ట్ చూసే మీకు షాపింగ్ రాదు. అయితే ఓకే, కరెక్టే. షాపింగ్ రాదు, ఇక్కడ మ్యాచ్ అవ్వలేదు. నెక్స్ట్ మహేష్ శివన్. డాన్స్ రాదా? రాంగ్, అక్కడ కూడా మ్యాచ్ అవ్వలేదు. మీరెప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నామా? దానన్న టైం వచ్చింది. క్లీనింగ్ రాదని చెప్పారు. అవును, వాడిని క్లీన్ చేయాలి కదా, రాదు. నాకు తెలిసి మీరు చెప్పింది వదిన చెప్పింది మిస్ మ్యాచ్. కాబట్టి పాయింట్ వచ్చింది ధరణి ప్రియాకి. రెడీ, ఫైనల్ క్వశ్చన్. మీ ఆయన పెళ్లికి ముందు ఎన్ని లవ్ స్టోరీస్ ఉండొచ్చు అని అనుకుంటున్నారు? డేంజర్ డేంజర్. ఈ ఆన్సర్ శివ కరెక్ట్ గా చెప్తాడు, నేను 100% చెప్తున్నా. ఓకే, పెళ్లికి ముందు ఎన్ని లవ్ స్టోరీస్? 3 లవ్ స్టోరీస్. ఫస్ట్ లవ్ పేరు ఓన్లీ ఫస్ట్ అక్షరం చెప్తా. ఎస్ ఎస్. ఓకే, మూడు చెప్పు. మూడు చెప్పరా? సరే, అక్షరాలు చెప్పు. 3 అక్షరాలు చెప్పు, చూసుకో. నేనేం చేసుకోవాలి అక్షరాలతో? చూడు, చెప్పు. 2 ఎస్. పొట్టి అయిందా? బాగైందా? అంటే నీకు తెలియని స్టోరీస్ ఇంకా ఉన్నాయి. నేను రాసింది ఒకటి చెప్పలేదే. మళ్ళీ ఒకసారి అడుగుతున్నా, ఇవే నాకు గుర్తున్నాయి లేకపోతే తక్కువ స్ట్రైక్ అయినా ఇవే ఉన్నాయి. ఎస్ఎస్పి అండ్ ఫైనల్ గా ఎమ్. ఎమ్ ఎవరిది చెప్తున్నావు? ఆలోచించుకొని చెప్పు, తర్వాత వాళ్ళు నిన్ను పక్కకు పిలిచి పేర్లు అడుగుతారు. ఎమ్ అంటే మయ్యే. ఓకే, సెకండ్. నేను లాస్ట్. ధనన ఎన్ని అండ్ ఫస్ట్ లవ్ పేరు? ఒకటే లవ్. పెళ్లికి ముందు ఒకటే లవ్ స్టోరీ, తర్వాత ఇంకో లవ్ స్టోరీ ఉండే, అమ్మాయినే పెళ్లి చేసుకుంటా. శిరీష గారికి ఈ వి గురించి తెలిసినప్పుడు ఎలా రియాక్ట్ అయ్యారు? అంటే అప్పుడు కొంచెం మెచ్యూర్డ్ గా ఉండదు మైండ్, ఎందుకంటే చాలా యంగ్ లో మ్యారేజ్ అయింది అమ్మాయికి. ఏ అమ్మాయితో మాట్లాడినా, ఆఖరికి నేను రోహిణితో మాట్లాడినా కూడా రోహిణితో ఎందుకు మాట్లాడని తిట్టేది సీరియస్ గా. అప్పుడు అలా ఉండేదన్నమాట. ఎప్పుడైనా నాతో మాట్లాడినా కూడా అంటే నాకు ఎంత టెన్షన్ అంటే, స్నానం చేస్తున్నప్పుడు బాత్రూమ్ లో ఫోన్ తీసుకెళ్లిపోతా. ఏమో ఎందుకు వచ్చింది గర్వం. ఎప్పుడైనా బయట ఉంటే స్నానం చేస్తాను భయ్యా, నాకన్నా ఫాస్ట్ గా చేసాడు ఈ ప్రపంచంలో ఉండడు. అంటే మీరు సిరి గారికి ఐ లవ్ యూ చెప్పగానే టక్కుమని ఒప్పేసుకున్నారా? సిరికి ఐ లవ్ యూ చెప్పాను, ఇడియట్ అంది. కామనే అనుకున్నా. అది ఇంటికి వెళ్ళిన తర్వాత మా మదర్ చనిపోయి ఉన్నారు. అప్పుడు ఎవరికి ఫోన్ చేయాలో తెలియలేదు. అప్పుడు ఈ అమ్మాయికి ఫోన్ చేశా. ఈ అమ్మాయి గాజులు, ఆ ముక్కు పుడక, పట్టీలు అన్ని మా ఫ్రెండ్ వాసుతో పంపించింది. ఆ డబ్బులతో మా అమ్మగారి దహన సంస్కారాలు అవన్నీ చేసాం. ఆ ఇంటికి ఏదో పెయింట్లు వేయాలన్నారు రెంట్ వాళ్ళు. వేసిన తర్వాత తనకి తెలిసిన ఒక వంట వండుకొని వచ్చింది. దాని పేరు పప్పు బియ్యం. పప్పు బియ్యం అంటే అన్ని పప్పులు కలిపి చేసేది. నాకు తినబోదు కాలేదని తిను అన్న. అనాథని ఎవరు లేరు అంటే, నువ్వు తిను నేను చూసుకుంటాను అంది. చూసుకోవడం అంటే నేను పెళ్లి చేసుకుంటాను, భోజనం చేయండి.
సరే భోజనం అలా పెట్టేసిన తర్వాత 3వ రోజు వెళ్ళి పెద్దమ్మ గుళ్ళో తాళి కట్టి పెళ్లి చేసేసి. మోహిత్ గారు ఒకటే లవ్ స్టోరీ. అది వైఫా? లేదు, అట్లా అంటే 2. ఫస్ట్ లవ్ స్టోరీ లెటర్ వుడ్ బి ఎస్. ఓకే. సెకండ్ లవ్ స్టోరీ పేరు వుడ్ బి డి, ధరణి ప్రియ. మనకేంటో అన్ని ఫస్ట్ లవ్ స్టోరీ కాకుండా రెండోది అవుతుంది. ఓకే, దట్ సింపుల్ లవ్ స్టోరీయా లేకపోతే? సెకండ్ లవ్ స్టోరీ భయంకరంగా ఉండేది. భయంకరంగా, బట్ ది స్వీట్ వన్. అంటే మా మామ ఆల్రెడీ ఒక వార్నింగ్ ఇచ్చారు పెళ్లి చేసుకోక ముందు, నీకు ఇంకా టైం ఉంది. అట్లా కాదు, హీ కేమ్ టు మీ. అప్పుడు మేము ఫ్రెండ్స్ ఉండే ఇద్దరం. ప్రతి ఒక్క సాడ్ మూమెంట్ లో మోహిత్ వాజ్ విత్ మీ. సో అలాంటి టైంలో నేను అన్నా, మీ ఇంట్లో ఎట్లాగో ఒప్పుకోరు మోహిత్. ఒప్పుకోనప్పుడు నువ్వు అమ్మాయి వెనక పడి మీరు ఆ లవ్ ని సక్సెస్ చేసి ఏం లాభం? సింపుల్ గా బ్రేకప్ తీసుకో, నేను చూసుకుంటా నిన్ను. దాని తర్వాత నేను ఐ లవ్ యూ చెప్పించేలాగా ఎంత పడించుకున్నా. పెళ్లికి ముందు లవ్ స్టోరీ ఓన్లీ అండ్ ఓన్లీ ప్రియా. పెళ్లి తర్వాత నో, అది బయట పెట్టకూడదు అన్నారు వాళ్ళే. కాంట్రాక్ట్ లో సైన్ అయింది. వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే, సో ఫైనల్ గా ఎంతమంది మ్యాచ్ ఆల్మోస్ట్ ప్రియా గారు అంటే 0. ఏమన్నా నో లవ్ స్టోరీస్, నో 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 లవ్ స్టోరీస్. ఫస్ట్ లో నేనే ప్రియా. మహి శివన్ గురించి చెప్పండి కొంచెం. 3+ లవ్ స్టోరీస్. 3+. లెట్ మహి ఓన్లీ సే నో. క్లియర్ గా చెప్పు. ఓకే, ఫస్ట్ నేను ఏం రాశాను, తర్వాత ఎం అంటే మహి కదా. ఇట్స్ నాట్ మీ. ఓకే. నెక్స్ట్ ఎస్. నెక్స్ట్ పి. దాని తర్వాత ఇంకొక ఎస్ యాడ్ చేసి ఆ ఎస్ నాకు తెలీదు. ఈ ఎపిసోడ్ తర్వాత వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఏదైనా ఉందా? అండ్ ఈ రౌండ్ లో విన్నర్స్ మిస్టర్ అండ్ మిస్సెస్ ధనరాజ్, రితేష్ అండ్ ధరణి ప్రియ. ధనరాజ్ గారు, నాకు ఎందుకో కేసీ గారికి కూడా లవ్ అదే పెళ్లికి ముందు ఎన్ని స్టోరీస్ ఉన్నాయో తెలుసుకోవాలి. అక్కడ అడగాల్సిందే. ఒకటే నిజం చెప్పండి. ఒకటే. ఓకే, కౌశలనా? నాకు మాత్రం ఏం తెలుసు. నాకు నీలిమా గారి దగ్గరికి వస్తుంటే ఎన్టీఆర్ గారు ఎన్ని దీనికి కూడా పేరు పెడదాం, కౌశల్ ఆర్మీ అని. ఆ పేర్లు వద్దు కానీ నంబర్ చెప్పండి చాలు, మాకు అర్థమైపోయింది. అదొక పుస్తకం. వాళ్ళలో ఎవరన్నా మీకు ఫోన్ చేయడం, మీరు చాలా లక్కీ అని చెప్పడం, ఇట్లాంటివి ఏమన్నా జరిగాయి? బెదిరింపులు వచ్చేవి పెళ్లికి ముందు. అక్కడ పుస్తకం, ఇక్కడ గ్రంథం అనుకుంటా. నాకు తెలిసినంత వరకు పెళ్లికి ముందు పెళ్లి తర్వాత అమ్మాయిలు ప్రపోజ్ చేసిన పేర్లు అన్ని తెలుసు, బట్ తను ఎవరిని యాక్సెప్ట్ చేస్తారో నాకు తెలియదు. ఎన్ని ఉన్నాయి చెప్పు. అవి తెలిసిన పేర్లు అయితే ఒక 9. కానీ ఇంత ధైర్యంగా మీరు పెళ్లికి ముందు లవ్ స్టోరీస్ ఇంత ఓపెన్ గా డిస్కస్ చేస్తున్నారు. వెరీ స్వీట్, థ్యాంక్ యూ సో మచ్. సో ఈ పోటీలో గెలిచారు ముగ్గురు, మిస్టర్ అండ్ మిస్సెస్ ధనరాజ్ గారు, రితేష్ గారు అండ్ మోహిత్ గారు. కంగ్రాచులేషన్స్. వావ్, ఏడి ఓ మనం సోలో అంటే అసలు మామూలుగా ఉండదు, కుంభేస్తాం. అంటే నువ్వు యాంకరింగ్ చేయక ముందే నవ్విచ్చేస్తున్నావు. సరే రాజ్దీప్, ఓకే. ఈ రక్షాబంధన్ కి మీ ఫ్యామిలీస్ మీ గురించి ఏమనుకుంటున్నారని చెప్పేసి మేము కూడా ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేసాం. లెట్స్ వెల్కమ్ దెం. అండ్ ముందుగా అందరికి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. ఫస్ట్ లెట్స్ స్టార్ట్ విత్ ది గ్రేట్ లలిత గారు అండ్ ఆరిఫ్ గారు. కొన్ని ఇయర్స్ అయిపోయిందండి, మనం రోజు బయటికి వెళ్తాం, అంత ప్రపంచాన్ని చూస్తాం. బట్ వాడి ప్రపంచం జస్ట్ నేను, నా హస్బెండ్, నా పాప, అంతే. మేమేం చెప్తే అదే వాడికి ప్రపంచం అన్నమాట. సో ఇవాళ వాడికి ఇంత అందమైన ప్రపంచాన్ని జీ తెలుగు అండ్ ఫ్యామిలీ #1 ఐఎమ్ వెరీ హ్యాపీ. ఆరిఫ్ భాయ్, యాక్సెప్టెన్స్ అనేది ఇట్ నీడ్స్ అ వెరీ బిగ్ హార్ట్. దగ్గరుండి చూసుకుంటున్నారు, ఇంటికి పెద్ద దిక్కు అయ్యారు. రియలీ హ్యాట్స్ ఆఫ్ టు ఆరిఫ్ భాయ్.
is actually our small world, and we are like, more of buddies, tea buddies. If she's not at home, we enjoy teas. Right? ఇప్పటి వరకు రాఖీ పౌర్ణమి మీరు ఇంట్లోనే సెలబ్రేట్ చేసుకున్నారు 4 గోడల మధ్యలో. కానీ మా అందరితో రాఖీ పౌర్ణమి మా స్పెషల్ హ్యాండ్సమ్ బాయ్ తో సెలబ్రేట్ చేసుకోబోతున్నారు. హ్యాపీ రాఖీ. హ్యాపీ రాఖీ. ఆల్రైట్, సో ఇంకా లేట్ చేయకుండా బ్యూటిఫుల్ మూమెంట్, ఆ రాఖీ కట్టే థ్యాంక్ యూ. హ్యాపీ ఆరిఫ్ భాయ్, మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను, వాట్ ఈస్ హీ టు యూ? He is our son. He is not our weakness. He is our strength. కానీ అక్క తమ్ముడు ఎలా ఉండాలో సాక్షాత్తు మీరు ఈ రోజు చూపెట్టారు. మీరు ఇలానే నవ్వుతూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ రాఖీ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఆల్రైట్, సో రాఖీ పౌర్ణమి అలా ముందుకెళ్తుంది. అండ్ ఇక్కడ నుంచి మహి అండ్ మహి వాళ్ళ బ్రదర్ వావ్, కాస్ట్లీ గిఫ్ట్. How sweet. Seriously? థ్యాంక్ యూ సో మచ్. రండమ్మా మృదుల గారు. మృదులావే చెప్పారా? థ్యాంక్ యూ కేసీ గారు. థ్యాంక్ యూ మృదుల. అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ ఫ్యామిలీ, మా ధనరాజ్ గారి బావమర్ది గారి ఫ్యామిలీ. నేను ఒక్కనే అన్నమాట, నాకు బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ ఎవరు లేరు. మా మిసెస్ నా లైఫ్ లోకి వచ్చిన తర్వాత నాకు బామ్మర్ది, ఆ బామ్మర్ది ద్వారా చెల్లిని కూడా ఇచ్చింది. మరి ఆ చెల్లెలు కూడా కట్టేస్తే చూస్తాం కదా. బ్యూటిఫుల్ ఫ్యామిలీ, విషింగ్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకండి. థ్యాంక్ యూ. అన్నయ్యనా తమ్ముడా, ఈ బిల్డర్ విష్ణుకి ఏమవుతాడు తెలుసుకుందాం రా బావా. ఏంటి అన్ఫార్చునేట్లీ ఒక 8 years బ్యాక్ వీళ్ళ మదర్ ఎక్స్పైర్ అయ్యారు. సో ఫాదర్ ఉండేవారు. సో లాస్ట్ ఇయర్ రాఖీ కట్టించుకున్నప్పుడు కూడా
వీళ్ళ డాడీ ఉన్నారు, బట్ ఈ ఇయర్ వీళ్ళ డాడీ కూడా ఎక్స్పైర్ అయ్యారు. అమ్మ నాన్న లేకపోయినా అన్నయ్య నేను ఉన్నా, ఏం కావాలన్నా ఎనీ టైమ్ ఐమ్ దేర్. దట్స్ మై ప్రామిస్. థ్యాంక్ యూ సో మచ్. వెరీ స్వీట్ బ్రదర్, మీనింగ్ అదే. యాపిల్ ఉంది, గిఫ్ట్ ఉంది, వెతుకు గిఫ్ట్ ఉంది అందులో. కలెక్షన్ కింగ్. థ్యాంక్ యూ సో మచ్. కానీ నేను ఒకటి చెప్పనా, నాకు ఈ కట్నంతో సరిపోదు, అసలైన ఆడపడుచు కట్నం కావాలి. ఇక్కడ రాఖీ పండుగ జరుగుతుంది, అది మాట్లాడు. ఆడపడుచు కట్నం అంటే కృష్ణ పెళ్ళ. థ్యాంక్ యూ సో మచ్ విష్ణు, థ్యాంక్ యూ క్రిష్. ఎవరు మా ఫ్యామిలీ నంబర్ 1 చూసినా ఒక్కరి గురించి చాలా షాక్ అవుతున్నారండి. కౌశల్ గారు ఇంత సాఫ్టా, మేము ఈ యాంగిల్ ఎప్పుడు చూడలేదే అని. ఆ సాఫ్ట్ కౌశల్ గారికి ఒక స్వీట్ అండ్ క్యూట్ సిస్టర్ ఉన్నారంట, వాళ్ళు ఇప్పుడు రాబోతున్నారంట. లెట్స్ వెల్కమ్ ది బ్యూటిఫుల్ కౌశల్ గారి సిస్టర్. అమ్మలో తొలి అక్షరం, నాన్నలో చివరక్షరం, కలిపితే అది అన్నేగా, అన్నేగా. నీ తోడుగా, నీ నీడగా, నీ ఉండగా, నేనుండగా. దిస్ ఇస్ రియల్లీ సర్ప్రైజ్. ఎందుకంటే నా సిస్టర్ పేరు కాంచన అనమాట. హెల్త్ ఇష్యూస్ వల్ల తను రాలేని పరిస్థితి, బట్ మా కజిన్ పంపిస్తుంది నాకు తెలియదు యాక్చువల్ గా. ఎస్, అండ్ బ్యూటిఫుల్ మూమెంట్ ని ఇంకా బ్యూటిఫుల్ చేద్దాం. మా ఫ్యామిలీ నంబర్ 1 అంటే ఈ పండుగల సెలబ్రేషన్. అయితే ఈ సెలబ్రేషన్ భాగంలో రాఖీ సెలబ్రేట్ చేస్తున్నాం, గేమ్స్ ఆడుతున్నాం. అయితే ఇప్పుడు ఒక స్పెషల్ మూమెంట్, మా ఫ్యామిలీలో ఒక్కరిది బర్త్డే అన్నమాట. కెన్ వి హావ్ ది ఏవి ప్లీజ్? హే, రేపు దీపు బర్త్డేనా? సరే, మైరాకు ఫోన్ చేద్దాం. హలో మైరా. హలో హరిణి. రేపు దీపు బర్త్డే. అవునా? మన టీమండి కాలర్ నుంచి పెడతాం. ఆగు, అందరం గ్రూప్ లో ఉన్నాం కదా. రేపు దీపు బర్త్డే ఉంది, మనం అందరం కలిసి ఒక గిఫ్ట్ కొందాం. మనం అందరం వెళ్ళడానికి ఒక బక్రా కావాలి కదా. మోదా వాళ్ళ మమ్మీకి కూడా కలుపుతా. ఆగు. హలో ఆంటీ. చెప్పనా? రేపు దీపు బర్త్డే ఉంది, మేమందరం కలిసి గిఫ్ట్ కొందాం అనుకున్నా, మీరు హెల్ప్ చేస్తారా? అరే నేను కొంచెం బిజీగా ఉన్నానా. సరే ఆంటీ. సరే, మీ డాడీని తీసుకురా హరిని. మా డాడీ అమ్మతోనే బిజీగా ఉంటాడు, అసలు వస్తాడా? నాకు ఒకడు ఉన్నాడు, వాళ్ళని తీసుకొస్తా. షాపింగ్ మాల్లో కలుద్దాం. బాయ్ బాయ్. డన్ బాయ్. ఫస్ట్ ఏది అనేది సెలెక్ట్ చేసుకుందాం. ఏం పిక్ చేద్దాం? అన్నయ్య బైక్ కిందకి తీయండి. ఈ కార్డ్ బాగుంది, దీపుకి ఇద్దాం. వైట్ బాగుంటది. లేదు, వైట్. మాకెంతగానో ఇష్టమైన మా బొడ్డోడు బర్త్డే స్పెషల్ ఫీల్ చేయడానికి పిల్లలందరూ కలిసి షాపింగ్ వెళ్ళారు. కానీ షాపింగ్ వెళ్ళారు, కొనుక్కొని వచ్చారా లేదా? అసలు దీపుని అడుగుదాం, ఎలా కొన్నారా నీకు లేదా? లేదు, దీపుకి కొన్నాం గిఫ్ట్, కానీ మా బక్రాన్ని అడగండి. కొన్నారైతే ఏం కొన్నారో చూద్దాం, సర్ప్రైజ్ రివీల్ చేద్దాం. వచ్చేయండి. ఆల్రైట్, సో పిల్లలు మీరందరూ కలిపి కొన్న గిఫ్ట్ ఏంటో ఇచ్చేద్దామా? హ్యాపీ బర్త్డే కాబట్టి. గిఫ్ట్ ఏడుంది? గిఫ్ట్ తీసుకురండి.
సరే నన్ను ఎక్కించుకుంటావా? దా దా నన్ను ఎక్కించుకోమంటే దాన్ని పిలుస్తావుట్రా? నన్నే పిలుస్తావు కదా. సో సెలబ్రేషన్ టైం. హ్యాపీ బర్త్డే దీపు. హ్యాపీ బర్త్డే దీపు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ జీ తెలుగు. వావ్. మా ఫ్యామిలీ నంబర్ 1 అంటే అంతే భయ్యా. సెలబ్రేషన్స్ మించి సెలబ్రేషన్స్ ఉంటాయి అనమాట. చూసి బాగా ఎంజాయ్ చేశారు కదా. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ కలుసుకుందాం. అండ్ టేక్ కేర్, బై బై. మా అందరితో రాఖీ పౌర్ణమి మా స్పెషల్ హ్యాండ్సమ్ బాయ్ తో సెలబ్రేట్ చేసుకోబోతున్నారు. హ్యాపీ రాఖీ. నేను కూడా హ్యాపీ రాఖీ.